ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి తుర్కయాంజల్ పెద్ద అంబర్పేటలో భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కామ్యా మల్లేష్ రోడ్ షో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచాడని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మన మాజీ సీఎం కేసీఆర్ వదిలిపెట్టాడని మల్లేష్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డబల్ ఇస్తానని చెప్పిండు. రైతు బంధు 10,000 అన్నాడు, పెన్షన్ 4,000 అన్నాడు. ఉన్నదా ఈ తెలంగాణ కోసం కానీ నేను ఆ ప్రాంతంలో పోయి దగ్గరేకాలు తుంగతోటి ప్రాంతంలో పోతే కరువుతోటి సగం పంటలే పోయినాయి. ఆ సగం పంటలకు బోనస్ అంటే కల్లాలను ఒడ్డు పెట్టుకున్నారు రైతులు. ఇవాళ సోదరులారా 4,000 పెన్షన్ కాదు, పెద్దమ్మల పెద్దయ్యల నోట్ల మట్టి పట్టే ప్రయత్నం తప్పకుండా అతడు చేస్తాడు. అతడు ఒక దగులుబాజీ ముఖ్యమంత్రి. రాను ఈ 2,000 పెన్షన్ కూడా రద్దు చేసిన ఆశ్చర్యపడవలసిన పని లేదు. 15,000 రైతు బంధు కాదు. ఇవాళ తెలుసు, ఇవాళ సోదరులారా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే పైరు పచ్చలతో కలకలలాడుతూ రైతులకు రైతు బంధు అన్ని వర్గాలకు సాయం చేసిండు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ ఇబ్రహీంపట్నంలో మన నాయకుడు మంచిరెడ్డి